భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ మెరుపు సమ్మె ప్రారంభించారు. తమకు పీఆర్సీ ఏరియర్స్ 25 నెలల పీఎఫ్ పెండింగ్ బకాయిలు, వేతన బకాయిలు, ఎన్ఎంఆర్ రిక్షా కార్మికులకు 2018 నుంచి రావాల్సిన పీఎఫ్ బకాయిలు, మేడే కానుక చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి ఐఎఫ్టీయూ, సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇక కార్యాలయ ఉద్యోగులు వచ్చే సమయం కావడంతో ఉద్యోగులు వెళ్లే ప్రధాన మార్గానికి చేరుకున్న కార్మికులు, నాయకులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 2 నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయు, సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల వేతనాలు, పీఆర్సీ బకాయిలు, మేడే కానుక, ఇతర సమస్యలు పరిష్కరించాలని గత సంవత్సరం కాలంగా దఫాలుగా మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కార్మికుల సమస్యలు ఎక్కడ పరిష్కరించబడలేదు. పైపెచ్చు పని భారం ఎన్నికల పేరుతోటి ఇప్పటి వరకు కార్మికుల 2 పూటలా పనిచేస్తూ పని భారాన్ని పెంచుతూ ఉన్నారు. పాఠశాలలు తెచ్చుకున్నాయి, విద్యా సంస్థలన్నీ తెచ్చుకున్నాయి. ఇలా కార్మికుల పిల్లలు బడికి పంపితే ఇలా పుస్తకాలు కానీ పెన్నులు కానీ కొనియలేని పరిస్థితి ఉన్నది. ఇలా కరెంటుకు సంబంధించినటువంటి చాలా మంది ఇళ్లలో కరెంటు కట్ చేశారు, డిచ్లు కట్ చేశారు. ఇలా మున్సిపాలిటీ కార్మికులు అంటే అప్పులు పుట్టేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలా ఈ ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలు పాటు చేసుకొని పనిచేస్తున్న ఈ కార్మికులకు దినపూట గండంగా ఇలా మున్సిపాలిటీలో కొనసాగుతూ ఉంది. కనుక వెంటనే తక్షణం అధికారులు మున్సిపల్ కార్మికుల ఏరియర్స్, మేడే కానుక